హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే 29th ఆగస్ట్ రోజు తీసిన వీడియో అండి. 30th రోజు మా వదిన వాళ్ళ పెద్ద కూతురి బర్త్డే ఉండే. సో దానికోసం అని చెప్పేసి ఇంకా కూరగాయలు తీసుకొద్దామని చెప్పేసి నేను మా వదిన స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఇంకా మా స్కూటీ తీసుకొని వెళ్ళామన్నమాట. అంటే ఎందుకంటే అందులో కార్ వెళ్ళదు కదండి. అండ్ దట్టు ఆ రోజు థర్స్డే అనమాట. సో థర్స్డే రోజు డైలీ మార్కెట్ కాకుండా వీక్లీ మార్కెట్ ఉంటుంది కదా కామారెడ్డిలో. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్తున్నాము. టైం వచ్చేసి 2:30 అట్లా అవుతుందన్నమాట. సో ఫుల్ ఎండ కొడుతుంది. ఆ రోజు అయితే చాలా అంటే చాలా ఎండ కొట్టిందండి. సో మా స్కూటీ నడపడం ఫస్ట్ టైం, నాకు ఇది నడపరాదని చెప్పేసి నవ్విస్తుంది అనమాట అక్కడ. సో ఇలా అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా మేము కల్కినగర్లో ఉంటాము కామారెడ్డిలో. సో అక్కడ నుండి ఇంకా కూరగాయలు తీసుకురానికని నేను మా వదిన ఇద్దరం వెళ్తున్నాము. అండ్ ఇంకేంటంటే ఏమంటారు బెలూన్స్ అవన్నీ తను ఆన్లైన్లో ఆర్డర్ చేసిందంట. సో ఇంకా ఉన్నాయి కదా అని చెప్పేసి ఓన్లీ మార్కెట్కి వెళ్ళామండి. చూసారు కదా మార్కెట్. నేను ఎప్పుడూ వెళ్ళలేదండి ఈ మార్కెట్కి, ఎప్పుడు వెళ్ళలేదు. జస్ట్ ఎప్పుడో ఒక 3-4 years బ్యాక్ అట్లా వెళ్ళి ఉంటాను. అది కూడా నైట్ టైంలో వెళ్ళాను. సో అంతా అయిపోతుంది కదా ఆ టైంలో వెళ్ళినట్టున్నాను. అది గుర్తుంది అంతే నాకు. నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇది వచ్చేసి ఇంకా ఫస్ట్ టైం అనమాట. సో అంటే ఇక్కడ ఫ్రెష్గా నిజంగా భలే ఉన్నాయండి. వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా అనిపించాయి. మనకి ఇవ్వడం కూడా కొంచెం రేట్ తక్కువ ఇస్తున్నారు. అంటే కొంచెం టైం పెరిగిన కొద్దీ క్రౌడ్ని బట్టి రేట్స్ పెంచుతారు నాకు తెలిసి. సో ఇట్లా అనమాట. సో స్టార్టింగే వస్తున్నారు కాబట్టి మళ్ళీ అందరూ వీళ్ళు విలేజ్ నుంచి వాళ్ళు సొంతగా పండించిన వాళ్ళు ఉంటారు కాబట్టి సో మనకి ఫ్రెష్గా ఉంటాయి. అండ్ అట్లా అని ఎక్కువ రేట్ కాకుండా మంచిగా మనకు తగ్గట్టుగా ఇస్తారు కదా. సో నాకైతే చాలా అంటే చూసారు కదా ఇక్కడ కాకరకాయలు కూడా నాకు చాలా అంటే ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే ప్రతి ఒక్క వెజిటేబుల్ చాలా ఫ్రెష్గా అనిపించిందండి. అంటే నాకు అనిపించింది ఇన్ని రోజులు మనం ఇంత మిస్ అయ్యామా. అంటే వీక్లీ మార్కెట్కి ఎప్పుడు వెళ్ళలేదు, నేను డైలీ మార్కెట్కి వెళ్తానని చెప్పాను కదా. సో అక్కడ ఏంటంటే వాళ్ళు తీసుకొని వేరే వాళ్ళ దగ్గర తీసుకొని మనకు కొంచెం ఎక్కువ రేట్కి అమ్ముతారు కదా. సో ఇక్కడ మనకేం కొంచెం తక్కువ రేట్లో వచ్చినట్టు అనిపించాయి నాకు. సో ఇంకా నెక్స్ట్ టైం నుంచి థర్స్డే ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా నేను కూడా ఫిక్స్ అయ్యానమాట. సో చూడండి అది వాళ్ళు అప్పుడప్పుడే ఓపెన్ చేస్తున్నారు. ఇంకా మొత్తం మార్కెట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, జస్ట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనకి చిన్నప్పటి మెమొరీస్ ఉంటాయి కదా 90s కిడ్స్కి, అన్నీ వాళ్ళకి సంబంధించినవి అన్నీ ఇక్కడ ఉన్నాయండి. నాకు అది చూసి భలే అనిపించింది. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇలా అన్నీ చూస్తున్నాము. తనేమో ఆయన ఏం భయపడుతున్నాడు అనమాట, ఏం వీడియో షూట్ చేస్తున్నారని. లేదు జస్ట్ యూట్యూబ్ కోసం అని వీడియో తీసుకుంటున్నామని చెప్పేసి అన్నాను. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాము. ఇంకా స్టార్ట్ అయిపోయాము. అంటే వంకాయలు, గుత్తి వంకాయ కోసం అని వంకాయలు అండ్ ఇంకేమంటారు మునక్కాయలు సంథింగ్ పప్పుచారులోకి కావాల్సినవి, ప్లస్ ఇంకేంటి మెయిన్ టమాటా చట్నీ కోసం అని ఒక 2 కిలోలు. ఇక్కడ మాడపడుచు వదిన ఏమంటుందంటే బ్యాగ్స్ అన్నీ నీతో ఎత్తిస్తున్నా తీసి చూపెట్టు అని చెప్పేసి అంటే నాకు హ్యాండ్ బాగాలేదు కదండి, నన్ను ఎక్కువ బరువు నేను లిఫ్ట్ చేయలేను. సో తనే పట్టుకుందనమాట అన్నీ. సో తినదే అనమాట బర్త్డే. ఇది ఫ్రైడే రోజు 30th రోజు మార్నింగ్ వెళ్ళాము. ఇంకా మేము 9:30కి మా ఇంటికి వెళ్ళాము. ఇంకా ఆ రోజు తన బర్త్డే కదా. సో టెంపుల్కి వెళ్తామని చెప్పేసి ఇద్దరిని ఇలా రెడీ చేశానండి. అంటే హెయిర్ వీళ్ళకి కొంచెం స్ట్రైట్నింగ్ చేసి హెయిర్ స్టైల్ అలా వేశాను. తినొచ్చేసి మా వదిన వల్ల చిన్న కూతురు, సో తను పెద్ద కూతురు అనమాట. సో ఇంకా వాళ్ళు టెంపుల్కి వెళ్ళేసి వచ్చారు. మేము అప్పట్లోపు నేను మా అత్తమ్మ కలిసి ఇంకా వంట అనేది స్టార్ట్ చేసామన్నమాట. ఎందుకంటే లేట్ అయిపోతుంది కదా. సో వాళ్ళు వచ్చేపాటికి మాది పప్పు చారు ప్లస్ ఏమంటారు రైస్కి టమాటా చట్నీకి ఇంకా అంతా ప్రిపేర్ అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పడదామని చెప్పేసి పక్కన పెట్టాము టమాటా చట్నీ కోసం అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇక్కడ నేను అవన్నీ గుత్తి వంకాయలకు కూడా అన్నీ వేయించి పెట్టేసుకున్నాను. సో ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఎప్పుడు తినడమే నీకు అని చెప్పేసి మా వదినని ఏడిపిస్తున్నాను అక్కడ. సో చూసారు కదా. నెక్స్ట్ ఇంకా గుత్తి వంకాయ ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. అంటే అది మిక్సీ పడతానని చెప్పింది మా అత్తమ్మ. అది వచ్చేసి ఇంకా పప్పుచారు రెడీ అయిపోయింది. అంటే తను ఎందుకు పడతానిందంటే ఎవరింట్లో వాళ్ళకి అలవాటు ఉంటుంది కదండి. నాకు ఆ మిక్సీ పట్టడం రాదు, అంటే అది జంప్ చేస్తుంది అనిపిస్తుంది, నాకు భయం వేస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా మా అత్తమ్మకి మా వదినకి అలవాటు కాబట్టి వాళ్ళే పడతామన్నారు. సో ఇంకా వాళ్ళు మిక్సీ పట్టే వరకు నేను కూర్చుంటాను వచ్చాను. సో ఇక్కడ వీళ్ళిద్దరు చూసారా టబ్ చైర్ని ఈ విధంగా కూడా యూజ్ చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదండి. సో ఇంకా మంచిగా
టీవీ పెట్టుకొని వీళ్ళు చూస్తున్నారు. మన ఏజ్లో అయితే మనకి చిన్నప్పుడు భలే ఉంటుండే, అంతే ఇంత టీవీ ఎక్కువ చూసేవాళ్ళం కాదు కదా. సో అందుకోసమే చిన్నగా వీడియో క్లిప్ తీశాను. మా హస్బెండ్ అప్పుడే బయట నుండి ఎక్కడికి వెళ్ళి వచ్చారనమాట. సో తను కూడా అదే అంటున్నారు, ఇట్లా కూర్చున్నారు ఏంటి అని చెప్పేసి నవ్వుతున్నారు. భలే నవ్వొచ్చింది నాకు కూడా. ఇంకా చూసారు కదా, ఇంకా తినడం అంతా అయిపోయిందండి. నేను వీడియో తీయలేదు అంటే ఏమేమి కర్రీస్ చేసామనేది. నెక్స్ట్ ఇంకా పాయసం చేసుకున్నాము, సేమియా పాయసం. ఆఫ్టర్నూన్ ఆ టైంలో కొంచెం గట్టిగా అయిందని చెప్పేసి మళ్ళీ ఇంకొంచెం పాలు యాడ్ చేశాను ఇందులో. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూసారు కదా, మళ్ళీ కొంచెం పాలు యాడ్ చేసి కొంచెం వేడి చేస్తే ఇంకా మంచిగా అయిందనమాట. సో తినేసాము. నా స్పెషల్స్ ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ, టమాటా చట్నీ, పప్పుచారు ప్లస్ బగారా రైస్. బగారా రైస్ వచ్చేసి మా అత్తమ్మ చేసింది. మిగిలిన ఈ 3 కర్రీస్ వచ్చేసి నేను చేశాను. ఈ సేమియా పాయసం కూడా నేనే చేశాను. సో ఇంకేంటంటే ఇక్కడ బెలూన్స్ డెకరేట్ చేద్దాం ఇంకా అని చెప్పేసి, ఆబ్వియస్లీ మనకి ఏ ఫంక్షన్ ఉన్నా ఇంకా బెలూన్స్ కామన్ కదండి బర్త్డేస్కి. సో ఇంకా చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. సో మా అన్నయ్య వచ్చేసి ఇంకా బెలూన్స్లో ఎయిర్ ఫిల్ చేస్తున్నారు. సో ఇంకా మా ఆడపడుచు వచ్చేసి దానికి అవి ముడిలేస్తుంది. ఇంకా నేను కూడా నెక్స్ట్ జాయిన్ అయ్యాను అనమాట వీళ్ళతో. తర్వాత నేను ఆ స్ట్రిప్ వస్తుంది కదా మనకి ఆర్చ్ షేప్లో మనకి చేయనికి, సో దాంతో నేను చేస్తున్నాను అనమాట. ఇక్కడ మా పెద్ద కోడలు వచ్చేసి అందరికీ చెప్తుంది అనమాట, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చెప్పేసి. సో తను కూడా నన్ను చూసి నేర్చుకుంటుంది అనమాట వీడియోస్ తీయడం ఇప్పటి నుండే. ఇంకా ఎక్కువ ఫోన్ అలవాటు చేయొద్దని ఇవ్వట్లేదు. సో చూసారు కదా, ఫైనల్గా తను ఆర్డర్ చేసిందనమాట, మీషోలో అనుకుంటా ఇవన్నీ ఆర్డర్ చేసింది. యాక్చువల్గా మేము ఎప్పుడు డిసైడ్ చేయమండి, ఈ టీవీ సైడ్ డెకరేట్ చేస్తాము కదా. సో బట్ ఈసారి ఏంటంటే ఆ వెనుక మాకు అవి స్టోన్స్ కదా వెనుకవి, సో అక్కడ మాకు స్టిక్ చేస్తే ఆగట్లేదు అనమాట. అందుకోసం అని చెప్పేసి కొంచెం ఇక్కడ 2 మూలలు ఉంటాయన్నమాట, అక్కడ దానికి కట్టేసి అలా డెకరేట్ చేసామన్నమాట సింపుల్గా. సో నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ టైంలో నేను ఇలా రెడీ అయ్యాను. యాక్చువల్గా నేను గెట్ రెడీ విత్ మీ ఒక చిన్న షార్ట్ షూట్ చేశాను కదా ముందు రోజు అనమాట. సో అలా రెడీ అయ్యాను. సో ఇంకా ఓన్లీ ఈరోజు ఇంత మట్టుకే చూపిస్తున్నానండి. చాలా లెందీ అయిపోయింది వీడియో, ఒక 30 మినిట్స్ ఉంది, అంతా మీరు చూడలేరు కదా అని చెప్పేసి పార్ట్స్గా డివైడ్ చేద్దామని జస్ట్ ముందు ప్రిపరేషన్స్ మట్టుకి చేశాను. అంటే నేను రెడీ అయింది, మా ఇంట్లో వాళ్ళు రెడీ అయింది, డెకరేషన్ అంతా చూపించాను. నెక్స్ట్ వీడియోలో ఎవరెవరు వచ్చారు అంతా కలిసి చూపిస్తాను. సో చూసారు కదా, మా అమ్మ కోడలు తను సేమ్ మా హస్బెండ్ లానే ఉంటుందండి, అందుకోసమే వాళ్ళిద్దరిని పక్క పక్క నించొని చూపిస్తున్నాను. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కేక్ కటింగ్, అలాగే ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది, అది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి.